అన్న మరి ఇంకొక అంశం మాట్లాడుకుంటే ఆ, పిఠాపురంలో దళితుల మీద దాడి జరిగింది. అవును. వాళ్ళు కూడా హిందువులే. హిందువులే. మరి ఎందుకు అంటే ఇట్లా అంటే అంటే నాయకులు ఎందుకు స్పందించట్లేదు అంటావు పవన్ కళ్యాణ్ అంటే? నేను అది చెప్పినా కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఉమ్. దళితులు ఇంతగానం తిడతా ఉంటే మీకు మీకు కోపం రావట్లేదా? నాకు వచ్చింది అని అన్నాడు. గుర్తుందా? గుర్తుంది. మరి నీ పిఠాపురంలో మల్లాం అనే గ్రామంలో ఓ మాలోళ్ళను మొత్తం వెలివేసి మంచినీళ్ళు ఇవ్వకుండా, చాయ్ ఇవ్వకుండా, టిఫిన్ ఇవ్వకుండా గ్రామ బహిష్కరణ చేస్తే నీకు ఎందుకు కోపం రావట్లే? మరి ఉమ్. మరి పోయి కొట్టు పవన్ కళ్యాణ్ అలాని. ఉమ్. అంతే కదా. అంటే ఎలక్షన్ల ముందు ప్రజలను రెచ్చగొట్టేందుకేనా మరి అంతే అటువంటి కదా. ఇప్పుడు స్టేట్మెంట్లు? నేనైతే చెప్పట్లేదు కదా. ఆయన చెప్పింది ఆయన గొప్ప చెప్తున్నా కదా. ఉమ్. నీకు అర్థమైందా లాజిక్? సరే, ఇప్పుడు మీరు మీరు మాట్లాడిన లాజిక్ మంచిగానే ఉంది. ఆ. మరి ఎందుకు యువత పవన్ కళ్యాణ్ వైపు ఆకర్షిస్తున్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ అప్పుడు అట్లా చెప్పినా పవన్ కళ్యాణ్ ఆదరించారు, ఇప్పుడు ఇట్లా చెప్పినా పవన్ కళ్యాణ్ ఆదరిస్తున్నారు? ఓకే. ఇప్పుడు పిచ్చోనే ఏమంటారు, సన్నీ లియోన్ కూడా ఫ్యాన్స్ ఉంటారు తెలుసు కదా. ఉమ్. ఎందుకు ఆదరిస్తారు? సన్నీ లియోన్ బ్రోకర్ అని తెలిసిన అంద చందాలను చూడాలనుకుంటారు. రైట్. పవన్ కళ్యాణ్ సినిమాలకు మ్యూజిక్ కొట్టే డైరెక్టర్లు మంచోళ్ళు, ఆయనకు పాటలు రాసే రచయితలు మంచోళ్ళు, డైరెక్షన్ చేసేటువంటి ఆ కెమెరాలు విజువల్స్ బాగున్నాయి కాబట్టి ప్రజలు ఆదరిస్తున్నారు. ఆయన ప్రజాప్రతినిధిగా మంచి నాయకుడు అని అనుకుంటే నేనైతే ఆదరించట్లే కదా. నేను కూడా యూతే. అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఆయన వెనకాల ఉంటారు. తప్పేమన్నా ఉండని. ఉమ్. ఉమ్. మంచోడికి వస్తే మంచోడికి స్వాగతిస్తాం మేము కూడా. ఆయన ప్రవర్తన మార్చుకుంటే మేము కూడా రైట్ వెల్కమ్. ప్రవర్తన మార్చుకున్నాడు పవన్ కళ్యాణ్, ప్రజలకు ఉపయోగపడతాడు అని మేము కూడా వెల్కమ్ చెప్తాం. సో ఓవరాల్ గా ఏం చెప్తారన్న పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ అనే అటువంటి వ్యక్తి ఒక ఉమ్. ఫక్తు రాజకీయ నాయకుడు. ఉమ్. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. నేను చెప్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, ఆంధ్రప్రదేశ్ లో అమ్మాయిలు మాయమైపోయారు జగన్మోహన్ రెడ్డి పాలనలో, ఖబర్దార్ జగన్ ఈసారి ఓట్లు చీల్చేది లేదు, గుర్తుపెట్టుకో, నేను చంద్రబాబు నాయుడు బీజేపీ అందరం కలిసి పొత్తుతో కూటమిలో కూడి నిన్ను ఓడిస్తామని అన్నాడు. ఉమ్. మరి పొత్తుతో కూడి కూటమితో ఆయన ఓడించిన తర్వాత నువ్వు ఇచ్చినటువంటి హామీలను పక్కతో బట్టి కాషాయ రంగు వేసుకొని లడ్డూలో కల్తీ కలిసింది, లేకపోతే సనాతన ధర్మాన్ని రక్షిస్తా అనేటువంటి హామీలు ఇచ్చినావు. నువ్వు ఎలక్షన్ల ముందు ఇలే కదా. ఉమ్. ఇచ్చినటువంటి హామీలు గాలికి పెట్టి ఇయ్యనటువంటి వాటి మీద పడుతుంది. ఉమ్. నీకు ఆయన సొంత నియోజకవర్గంలో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, దళితులు వెలివేసిండు అంతేనా. ఉమ్. దళితులు వెలివేస్తే మరి ఎందుకు పోలేదు పవన్ కళ్యాణ్? ఎందుకు కోపం రాలేదు? ఎందుకు బట్టలు ఇప్పుకోలేదు? పైగా ఆయన ఏం చెప్తాడు, మీరు సోషల్ మీడియాలో వస్తున్న చిన్న చిన్న కామెంట్స్ కి నిరాశకు గురైతే మీరు ఎలా పడితే కొట్టండి అని అంటున్నారు. అంటే ఈ జనసేన కార్యకర్తలు అవతల పవన్ కళ్యాణ్ ఆపోజిట్ వర్గం ఇద్దరు కొట్టుకోవాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కుమారుడు మాత్రం మంచిగా ఉంటాడు. అదే ఆయనే రోడ్ల మీదకి వచ్చి కొట్లాడొచ్చు కదా. మరి మీకు అర్థమైందా? ఓకే. వాళ్ళ కుమారుడు వచ్చి కొట్టుకోవచ్చు కదా. వాళ్ళు కొట్టుకోమను. చంద్రబాబు నాయుడు కుమారుడు, ఆయన కుమారుడు, బీజేపీలు, వైసీపీ, జగన్మోహన్ రెడ్డి కొడుకులు బిడ్డలు ఉన్నారో నాకు తెలియదు. మరి వాళ్ళు వీళ్ళు కొట్టుకోమను. మేము ఎందుకు కొట్టుకుంటాం? సామాన్య కార్యకర్తలు ఎందుకు కొట్టుకోవాలి? నీకు ప్రజలు డిప్యూటీ సీఎం చేసి పోటీ చేసినటువంటి సీట్లన్నీ ఇచ్చి గెలిపిస్తే పనికి మాలిన వేషాలు వేసుకుంటూ లేనటువంటి చరిత్ర అదొకటి ఉంది ఇదొకటి ఉంది అని కొత్త కథలని చెప్తా ఉన్నాడు. ప్రజలు పొట్టు తిరుగుతున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లా. అరే ప్రజా సమస్యలు చెప్పుకుందాం అని పోతే మనోడు ఏదో ఒక మాల వేసుకొని ఉంటాడట. మరి ఎట్లా చెప్తారు చెప్పు? నవ్వుతారు. ఏ మాల తిరుగుతుండు కదా. అంటే మాలేసుకోవడం వేసుకోవడం తప్పలేదు, మాలేసుకోవడం మంచిదే. ఏం చెప్తున్నావు? ప్రతిదానికి ప్రజా సమస్యలు తక్కువ పెట్టి సనాతన ధర్మాన్ని రక్షిస్తాను, పాదయాత్ర చేస్తావు. సనాతన ధర్మాన్ని రక్షించాలనుకుంటే మఠం పెట్టుకో, స్వామీజీ వేషం వేసుకో, పీఠం పెట్టుకో, రాజకీయాలు వదిలేసేయి. నీ దగ్గర సమస్య చెప్పుకోవడానికి వస్తే నువ్వు పరిష్కరించడానికి పోయి హిందూ వస్తాడు, ముస్లిం వస్తాడు, క్రిస్టియన్ వస్తాడు, రకరకాలు వస్తాడు. నేను స్వామి అని సంబోధించాలా, ఏమని సంబోధించాలి? వాళ్ళ బాధలు గాథలు తిట్టినోడు ఉంటాడు, కొట్టినోడు ఉంటాడు. రాజకీయంలో సొసైటీలో ఒకడు మన బూతులు తిడతాడు. ఆ బూతులను నీ దగ్గర చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు కదా. అన్ని దాడులు జరుగుతా ఉన్నాయి, అంతే అవమానాలు జరుగుతా ఉన్నాయి, అన్ని ఘోరాలు జరుగుతున్నాయి. అవన్నీ నీ దగ్గర వచ్చి చెప్పుకోగలుగుతాడా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మతం ముసుగులో పనిచేస్తున్నాడు అంటారా? మతం ముసుగులో పనిచేస్తూ కాదు, నరేంద్ర మోడీ డైరెక్షన్ లో పనిచేస్తుండు. అక్కడ పోయి తమిళనాడు పోయి ఏ వేషాలు వేసిండు. అప్పుడేమో హిందీ, ఇది బీజేపీ పార్టీ హిందువుల పార్టీ కాదు, హిందీ వాళ్ళ పార్టీ అని అన్నాడు. ఇప్పుడు వచ్చేమో హిందీ మన తల్లి భాష, పెద్ద అక్క భాష, చెల్లె భాష అని కథలు చెప్తాడు. ఒక్క మాట మీద ఉన్నాడా చెప్పు? నేను ఆయన చెప్పిందే చెప్తాను. మా నాయనేమో దీపధూపాలకు సిగరెట్ కాల్చి పెట్టుకునేటోడు, నాస్తికుడు అన్నాడు. ఇటు వచ్చో నేను ఐ రెస్పెక్ట్ ఆల్ రిలీజియన్స్, క్రిస్టియన్ గౌరవిస్తా, ముస్లిం గౌరవిస్తా, బుద్ధిజం. ఎవరు గౌరవించారు? అందరు గౌరవిస్తారు. నువ్వేంది గౌరవించేది? అందరు ప్రజాప్రతినిధులు గౌరవిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నన్ను గౌరవించరని చెప్పిండా?
కేఏ పాలక నన్ను గౌరవించని చెప్పిండు. అందరు గౌరవిస్తారు కదా, అన్ని నా మతాన్ని అంటే నా మతంతో పాటు పరమతాన్ని అందరూ కూడా అదే అంటారు కదా. గౌరవించమని ఎవడన్నా చెప్పిండు. అన్నాడు అట్లా, నా మతం తప్ప ఇంకో మతం ఉండకూడదని ఎవడన్నా అన్నాడు? బీజేపీ ఆర్ఎస్ఎస్ తప్ప ఉమ్, అన్నారా? ఎవరన్నా కదా. నేను కూడా అంటున్నా, నేను అన్ని మతాలను కాదు, ప్రపంచంలో ఉన్న శత్రు దేశాన్ని కూడా నేను గౌరవిస్తా. ఎందుకనంటే మనిషి బాగుండాలి, మనుషులు బాగుండాలి, వాళ్ళలో ఆ చెడు ఆలోచనలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి ఓ మంచి పరివర్తన రావాలని కోరుకుంటాం. ఆయన ఏంది, బుద్ధుడు చెప్పిండు ఇప్పుడు, మనుషులు మనందరం మనుషులు, ఉమ్, చదువు తక్కువ బలపాలు ఎక్కువ అన్నట్టు కాదు కదా. ఉమ్, ఆయనకు ప్రజాప్రతినిధిగా ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు శుభ్రంగా పనిచేయడం నేర్చుకోవాలి. ఉమ్, ఇటువంటి మత పంచాయతీలు పెట్టే సినిమాలు తీస్తా, ఇది రెచ్చగొడతా, కార్యకర్తలు నుంచి కొలుపుతా, పోయి కొట్టండి సంపండి అని అంటే కరెక్ట్ కాదు కదా బ్రో. ఉమ్, అంతే కదా. ఇంకేమంటారు ప్రజలు చెప్పు, నేను చెప్తా. పవన్ కళ్యాణ్ అభిమానులకు అంత కోపం ఉంటే పొమ్మను, మరి పోయి ప్రజా సమస్యలను తీర్చమను. నరేంద్ర మోడీతో కొట్లాడి ప్రత్యేక హోదానో ప్రత్యేక ప్యాకేజో ఉమ్, రకరకాల హామీలు ఇచ్చిండు కదా. ఉమ్.